వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అమలు. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. మొబైల్ ఫోన్ పోయినా చోరీకి గురైన CEIR పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ సూచన. రామగుండం పరిధిలో పోగొట్టుకున్న చోరీకి గురైన 200 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత. అగ్రవర్ణ నాయకులు రాజ్యాధికారం దిశగా వెళుతున్న దళితుల మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలు చేస్తున్నారు. టీం అధ్యక్షులు బద్దం డానియల్, మాల సంఘం రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కొండా కుమార్ ఆరోపణ. సంస్కృతి సాంప్రదాయాల ఉట్టిపడేలా పండుగల విశిష్టతను తెలియపరుస్తూ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో RG1 బంగ్లాస్ ఏరియాలో అందరినీ ఆకర్షించిన బొమ్మల కొలువు. రామగుండం నవోదయ హైస్కూల్లో ఘనంగా సైన్స్ ఫేర్ టెక్నోవా కార్యక్రమం. జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఫేర్ టెక్నోవా కార్యక్రమాన్ని ప్రారంభించిన రామగుండం SI సంధ్య. ధ్యానం చేయడం మూలంగా మనలో జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరగడం మూలంగా కర్మలు దగ్ధమవుతాయి. భీమవరం వాస్తవ్యులు బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు బోధన. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అమలవుతాయని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష బుధవారం పాలకుర్తి మండల కేంద్రం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్లోని సంజయ్ గాంధీనగర్లో నూతన ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై నిర్వహించిన గ్రామ వార్డు సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు చేపట్టామని, సంక్షేమ పథకాల అమలు నిరంతరం ప్రక్రియగా కొనసాగుతుందని, ప్రస్తుతం తయారు చేసిన జాబితా ప్రాథమిక జాబితా మాత్రమేనని, ఇందులో మార్పులు చేర్పులు ఉంటాయని, ప్రాథమికంగా ప్రకటించిన జాబితాలో 1-2 మిస్ అయినా ఎటువంటి ఆందోళన అవసరం లేదని, దరఖాస్తు అందిస్తే వారం 10 రోజుల్లో వాటిని విచారించి పథకాల లబ్ధి చేకూరుస్తామన్నారు. 2023లో వచ్చిన ప్రజాపాలన దరఖాస్తులు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలు, మీ సేవ దరఖాస్తులను క్రోడీకరించి రేషన్ కార్డులు కొత్తగా అందించేందుకు జాబితా సిద్ధం చేశామని, ఈ జాబితాను ప్రజలు పరిశీలించి అభ్యంతరాలుంటే తెలియజేయాలని, రేషన్ కార్డులకు అర్హులు ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజాపాలనలో వచ్చిన ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే వివరాలను పరిశీలించి అర్హులను ఎంపిక చేశామన్నారు. వితంతువులు, దివ్యాంగులు, అత్యంత నిరుపేదలు ప్రాధాన్యతగా జాబితా సిద్ధం చేశామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని, ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు అందించాలని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఎవరైనా సొంత ఇండ్లు ఉంటే సమాచారం అందిస్తే విచారణ చేస్తామని, ఇండ్లు ఉన్న వారి పేర్లు తొలగించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ, పాలకుర్తి తహసీల్దార్ జ్యోతి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైన CIR పోర్టల్లో ఫిర్యాదు చేయాలని రామగుండం సిపి ఎం శ్రీనివాస్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్ యజమానులు పోగొట్టుకున్న, దొంగలించబడిన సెల్ ఫోన్ల స్వాధీనంకు సంబంధించి సిపి ఆదేశాల మేరకు CCS ఇన్స్పెక్టర్ కమలాకర్ నేతృత్వంలో కమిషనరేట్ CCS IT సెల్ బృందాలు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ రికవరీ మేళాను బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోగొట్టుకున్న, దొంగలించబడ్డ సెల్ ఫోన్ల ఆచూకీ కనుగొని పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లను సిపి చేతుల మీదుగా యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, దొంగతనం కాబడ్డా లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఆచూకీ కోసం CCSతో పాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 5280 మంది సెల్ ఫోన్ బాధితులు CEIR పోర్టల్లో ఫిర్యాదు చేయగా ఇప్పటివరకు 1538 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సెల్ ఫోన్ యజమానులకు అందజేయడం జరిగిందన్నారు. గత కొంతకాలంగా CCS IT సెల్ పోలీసులు శ్రమించి మరో సుమారు 200 సెల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగిందని, సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ CEIR పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని సిపి వెల్లడించారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగలించబడ్డా వెంటనే CEIR పోర్టల్ నందు బ్లాక్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. అట్లాంటివి చాలా మంది సెల్ ఫోన్ దొంగతనాలు జరగడము కానీ, మిస్ కావడం కానీ, ఏదో రకంగా పోగొట్టుకోవడం జరుగుతుంది. చాలా వరకు 99% దొంగతనాలు జరుగుతున్నాయి. పోగొట్టుకోవడం అనేది 25% ఉంటుంది. ఇలా పోగొట్టుకున్న సెల్ ఫోన్లన్నీ ఇమీడియట్గా CEIR పోర్టల్లో మనం నమోదు చేస్తే వాటి ద్వారా ఇమీడియట్గా బ్లాక్ చేయబడుతుంది. ఎవరైతే పోగొట్టుకున్న వాళ్ళు కానీ
వాళ్ళ నుంచి ఇమీడియట్గా ఈ ఫోటోలో లాక్ చేస్తే తీసుకున్న వాడు దాన్ని యూజ్ చేసుకోవాలి. అలాగే అది ఎవరి దగ్గర ఉందో మనము ట్రేస్ చేయడానికి పోలీస్కి మనకు టెక్నికల్గా మనం ట్రేస్ చేయాలి. అలా ట్రేస్ చేసి కోరుకున్న సెల్ ఫోన్స్ని మనం సిఆర్ ఫోటోలో మొత్తం టోటల్గా ఇది 19/4/2023 ఫోటోలు స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 5280 సెల్ ఫోన్స్ పోగొట్టుకున్నారు జనాలు. దాని అందరినీ ఫోటోలో నమోదు చేశారు, కొంత నమోదు చేయలేదు. ఇప్పటి వరకు మనకు ఇంతకుముందు విడతలుగా రికవర్ చేసిన అన్నట్టుగా ఒక సైజబుల్ అమౌంట్ 100, 200, 300, 500 వరకు రికవరీ కాగానే ఇక సెల్ ఫోన్ వాళ్ళకి యజమానులకు ఇవ్వడం జరిగిన కార్యక్రమం పెట్టాము. దాంట్లో భాగంగానే 1538 సెల్ ఫోన్స్ ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా కొన్ని మా ఎఫర్ట్ చేయడం వల్ల మా ఆఫీసర్స్ అందరూ దాన్ని వెంటపడి మంచిగా దాన్ని పోర్టల్లో కష్టపడి పనిచేయడం వల్ల మళ్ళీ 200 ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. కాగా తమ ఫోన్లను తిరిగి పొందిన ఫోన్ యజమానులు మాట్లాడుతూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తాము పోగొట్టుకున్న సెల్ ఫోన్లలో విలువైన సమాచారం ఉండడంతో చాలా బాధపడ్డామని, ఇక తిరిగి రాదనుకున్న ఫోన్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ జీవితాల్లో ఈ సాయాన్ని చాలా విలువైనదిగా అభివర్ణించారు. ఫోన్ మా సార్ది, తను 2 years బ్యాక్ వినాయక నిమజ్జనం రోజు పోయింది. చాలా బాధపడ్డారు. సెల్ దొరకదని మేము కూడా ఆశ వదిలేసుకున్నాం. నిన్న సార్ వాళ్ళు ఫోన్ చేసి సెల్ దొరికిందంటే చాలా సంతోషపడ్డాం. ఇలా 2023లో పోయింది. వినాయకుడి దగ్గర మా బ్రదర్ది ఫోన్. యాక్చువల్లీ మా బ్రదర్ అక్కడ పడుకున్నప్పుడు నైటే పోయింది ఫోన్. చాలా కొత్త ఫోన్. అప్పటి నుండి మేము చాలా టెన్షన్ పడుతూ ఉన్నాం దొరుకుతుందా లేదా అని. హోప్ఫుల్లీ మీ దయ వల్ల దొరికింది. థ్యాంక్స్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. ఈ సిఐఆర్ పోర్టల్ అనేది చాలా ఉపయోగపడుతుంది అందరికీ. ఎవరైనా ఫోన్ పోయిన వెంటనే ప్యానిక్ అవ్వకుండా దీంట్లో రిజిస్టర్ చేసుకొని చేస్తే వాళ్ళది బ్లాక్ అవుతుంది డేటా. మీ డేటా కూడా సెక్యూర్గా ఉంటుంది. సో మీరు ప్యానిక్ అవ్వకుండా ఫస్ట్ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోండి అండ్ హోప్ ఉంచుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ పైన. ఎన్ని ఇయర్స్ అయినా మీ ఫోన్ మీ చేతికి వస్తుంది. మొబైల్ ఫోన్ రికవరీలో పాల్గొన్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్, ఐటీసెల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, సిసిఎస్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ ఎస్ఐలు మధుసూదన్ రావు, కె నరేష్, జీవన్, ఎం చంద్రశేఖర్, శివకేశవులు, శ్రీధర్, భూమన్న, శామ్యుయల్ పాల్, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, దేవేందర్, ప్రేమ్ సింగ్, సత్తయ్య, హేమ సురేందర్, దేవేందర్, కానిస్టేబుల్స్ రాజమౌళి, విష్ణు, సతీష్, జయచంద్ర, శ్రీనివాస్ భరత్, ఐటీసెల్ కోఆర్డినేటర్ హెడ్ కానిస్టేబుల్ రాము, రమేష్, వి రాజేందర్లను సిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్, ఐటీసెల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అగ్రవర్ణ నాయకులు రాజ్యాధికారం దిశగా వెళుతున్న దళితుల మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలు చేస్తున్నారని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు బద్దం డానియల్, మాల సంఘం రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కొండా కుమార్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దళిత జాతిని ఏకం చేయడానికి మాలల ప్రతినిధి ఎమ్మెల్యే వివేక్ ప్రయత్నాలు చేస్తుంటే అగ్రవర్ణ నాయకులు దళితులను విడగొట్టడానికి చర్యలు చేస్తూ వివేక్ను విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్సీ వర్గీకరణకు మాలలు ఎప్పుడు వ్యతిరేకం కాదని తెలిపారు. దళితులంతా కలిసి ఉంటే అగ్రవర్ణ నాయకుల సీట్లకు ఎసరు వస్తుందన్న భయంతోనే ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలలకు మాదిగలకు మధ్య వైరాన్ని సృష్టించడానికి అగ్రవర్ణ నాయకులు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు బయలుదేరారన్నారు. అగ్రవర్ణ కులాలు ఈడబ్ల్యూఎస్ పేరుట పొందుతున్న 10% రిజర్వేషన్లపై మాదిగలంతా దృష్టి సారించాలని, 32% ఉన్న మాదిగ, 59 ఉపకులాలు 10% రిజర్వేషన్, అలాగే 10% ఉన్న అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ పేరిట 10% రిజర్వేషన్ పొందుతున్నారని, దీనిపై పోరాటం చేయకుంటే రానున్న రోజుల్లో అన్ని పోస్టుల్లో అగ్రవర్ణాల వారిదే ఆధిపత్యం అవుతుందని, బీసీ ఎస్సీ ఎస్టీలను అనగదొక్కడం ఖాయమన్నారు. మాలలను ఏకతాటిపైకి తీసుకువస్తున్న వివేక్ చేసేది తమను అసూయ కలిగితే వివేక్ ఇంకా 100 సార్లు అదే చేస్తారన్నారు. వివేక్ పై మాట్లాడేటప్పుడు గోనె ప్రకాష్ రావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గోనె ప్రకాష్ రావు గారు మాలల పట్ల, మాల జాతి పట్ల, మాల జాతి నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వివేక్ పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు తెలంగాణ మాల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మిత్రులారా, మీకు తెలుసు, ఆగస్టు 1వ తేదీన వచ్చినటువంటి సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ఇప్పటి వరకు బహిర్గతం కాకుండానే అవాకులు చెవాకులు మాట్లాడుతున్నటువంటి నాన్ ఎస్సీ వర్గాలు ఏవైతున్నాయో 59 కులాలలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు. సూడో మేధావులుగా చెప్పుకునేటువంటి బీసీ వర్గాలు, ఉన్నత వర్గాలు ఎస్సీ కులంలో విభేదాలు సృష్టించడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి.
దాంట్లో భాగమే గోనె ప్రకాష్ రావు యొక్క ప్రెస్ మీట్. మీరు ఆయన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాలను మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. ఎక్కడ కూడా జాతి పట్ల మాట్లాడటం లేదు. వివేకు కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మేము కూడా దాన్ని తీవ్రంగానే పరిగణిస్తూ ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే గారు గోనె ప్రకాశ్రావు గారు కాకా గారి కుటుంబం మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు నిరసన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాస్తవానికి కాకాను విమర్శించే స్థాయి కాదు, ఆ వ్యక్తిత్వం కూడా నీది కాదని మేము ఈ సందర్భంగా, ఎందుకంటే 60 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేని కుటుంబం ఏదైనా ఉందంటే కాకా ఫ్యామిలీనే. కొన్ని వేల మంది, దాదాపుగా 8,000 మందికి హైదరాబాద్లో గుడిసెలు లేపించినటువంటి చరిత్ర, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వందల మందికి సహాయ సహకారాలు అందించినటువంటి చరిత్ర మన కాకా గారిది. అలాంటి కుటుంబాన్ని నువ్వు ఈ రోజున వర్గీకరణ అడ్డుకుంటావు అన్నాడు. 96, 97లో వర్గీకరణ అడ్డుకున్నాడు కాకా అన్నాడు. 2023లో వచ్చిన వర్గీకరణ దాన్ని వివేక్ అడ్డుకుంటా అన్నది కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేస్తుంటా. ఈ మీడియా సమావేశంలో మాల సంఘం నాయకులు మర్రి ఐలయ్య, దాసరి స్వామి, పిట్టల వెంకటి, ఎరుకల లింగమూర్తి, నూకల మొండయ్య, ఎరుకల లక్ష్మణ్, అందుగుల లింగయ్య, నంది నరేష్, నంది నాగేష్, దాసరి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్జీవన్ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ ఇల్లెందు క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకర్షించింది. ఆర్జీవన్ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇల్లందు క్లబ్ నందు లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సతీమణి శారదా బలరాం, డైరెక్టర్ ఆపరేషన్స్ డి సత్యనారాయణరావు, ఆయన సతీమణి హరిణి సత్యనారాయణరావు, డైరెక్టర్ పి సతీమణి సునీత వెంకటేశ్వరరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరికాయను కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు డైరెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుండి ఎడ్ల బండి మీద రావడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శారదా బలరాం, లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ మాట్లాడుతూ బొమ్మల కొలువులో మన సంస్కృతి సాంప్రదాయం ఒట్టిపడేలా ఉన్నాయని, ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుటీరం, మంచే, సంక్రాంతి సంబరాల్లో ఏర్పాటు చేసే పర్ణశాల, చుట్టుపక్కల పల్లెటూరి వాతావరణం, సమ్మక్క సారక్క సంస్కృతి అనే వివిధ బొమ్మలతో పలు అంశాలపై అవగాహన కలిగేలా బొమ్మలను ఏర్పాటు చేశారన్నారు. అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పురాతన పనిముట్లు, ప్రత్యేక ఆకర్షణ అర్ధనారీశ్వరుడు, వివిధ అలంకృత బొమ్మల కొలువు నిర్వహించడం వలన అందరికీ శుభం జరుగుతుందని తెలిపారు. మొదట గణపతి పూజ చేసి ప్రారంభించి పాలు పొంగించి వేడుకలు నిర్వహించారు. అలాగే బొమ్మల కొలువులో గణపతి దేవునికి మంగళ హారతులు ఇచ్చి అందరి మీద కరుణ కటాక్షాలు ఉండాలని కోరారు. ప్రతి ఏటా నిర్వహించే బొమ్మల కొలువు ఎంతో రమ్యంగా ఉంటుందని, ఇక్కడి వాతావరణం చూడచక్కని దృశ్యాలతో ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు. బట్టి అంటే రిక్రూట్మెంట్ నారీ శక్తి మధ్య ఇక్కడ వస్తున్నాయి. మనం స్పెషల్ ట్రస్ట్ కూడా ఇస్తున్నాం. ఇంకా రిక్రూట్మెంట్స్ కానీ అన్ని రకాలు అక్కడే దానికి తగ్గట్టు రిజల్ట్స్లో కూడా కాంపిటీషన్లో పాల్గొని వాళ్ళకి ఎక్కువ సంఖ్యలో రిక్రూట్మెంట్ మహిళా మందులు చేస్తూ అవుతున్నారు. ఆ సందర్భంగా అదే డాక్టర్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 weeks నుంచి లేడీస్ తో యాక్టివిటీస్ చూస్తున్నాము. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వాళ్ళ ఉన్న సృజనాత్మకంతా తీసి, అంటే చాలా ఈజీ అనుకుంటారు కానీ ఈ మాత్రం కాన్సెప్ట్ చేయడానికి ఫిజికల్ గా కష్టపడి 2-3 వారాలు కావచ్చు పడుతుంది. అట్లనే ఈరోజు మేము ఆర్జీవన్ ఏరియాలో థీమ్ కింద అర్ధనారీశ్వర థీమ్ను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము సింగరేణిలో సగర్వంగా చెప్తున్నాం దట్ అట్ వెరీ హజార్డస్ జాబ్స్లో అండర్ గ్రౌండ్ మైన్స్లో దిగడం అనేది ఒకటి చాలా ప్రపంచవ్యాప్తంగా చూస్తే, దాంట్లో కూడా మహిళలు ముందుకు వచ్చి ఈరోజు అండర్ గ్రౌండ్స్లో ఉద్యోగాలు చేస్తున్నారు. చాలామంది విమెన్ ఎంప్లాయ్మెంట్ ఈ సంవత్సరం జరిగింది. అందరూ అండర్ గ్రౌండ్స్కి వెళ్తున్నారు. అట్లనే అండర్ గ్రౌండ్ ఒక మైండ్ మొత్తం లేడీస్కి ఇవ్వాలనేది కూడా మా యాజమాన్యం ఆలోచిస్తున్నది. ఈ సందర్భంగా మేము ఈసారి అర్ధనారీశ్వర తత్వాన్ని, అంటే జెండర్ బయాస్ లేకుండా ప్రపంచమంతా ఒక్కతాటి మీద ఉండాలి, మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్ అనేది మేము ఈరోజు మా టీంలో చెప్పదలుచుకున్నాము. దానిలో భాగంగానే ఇక్కడ అర్ధనారీశ్వర అయితే అక్కడ మనం కార్తీక దామోదరుడు, తులసిమాత ఇద్దరిని కలిపి ఇవ్వడం జరిగింది మాకు వచ్చిన గెస్ట్లకు కూడా. అండ్ ఈరోజు మేము పెట్టిన ప్రతి కాన్సెప్ట్ బయట నుంచి తీసుకుంటే కనుక ఒక మంచి గుడిసెలాగా, అంటే సంక్రాంతి సంబరాలను సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎట్లా జరుపుకుంటామో అదంతా తీసుకోవడం జరిగింది. దీంట్లో మేము కంపెనీలో ఉన్న రిసోర్సెస్ వాడుకొని ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము.
ఉన్నది. మా ఈ కార్యక్రమానికి మా ప్రియతమ శారద మేడం రావడము, మా ప్రియతమ నళిని మేడం రావడము, సునీత మేడం. ఈ సందర్భంగా లేడీస్ క్లబ్ సభ్యులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో RG1 2 GM లలిత్ కుమార్, వెంకటయ్య, కార్పొరేషన్ సేఫ్టీ GM సతీమణి చింతల లక్ష్మీ శ్రీనివాస్, RG1 2 3 GMలు వారి సతీమణులు వనజ, అలివేణి, విజయలక్ష్మి, లలిత, వాణి, లేడీస్ క్లబ్ సభ్యులు చిలుక లక్ష్మి, కవిత, తారా, విజయ, శ్రీవాణి, హేమ, కళ్యాణి, లేడీస్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు వైజ్ఞానిక సాంకేతిక పరంగా నైపుణ్యత కనబర్చాలని రామగుండం ఎస్ఐ సంధ్య 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ కోరారు. రామగుండం నవోదయ హైస్కూల్లో బుధవారం జరిగిన సైన్స్ ఫేర్ టెక్నోవా కార్యక్రమంలో రామగుండం ఎస్ఐ సంధ్య 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఫేర్ టెక్నోవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిట్ను సందర్శించి విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్ల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుండే విద్యార్థుల్లో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపై ఉంటుందన్నారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఫేర్ ఎగ్జిబిట్లను అభినందించారు. ప్రతి ఒక్క స్టూడెంట్ వారికి ఉన్న ఇన్నోవేటివ్ థాట్స్ అన్నింటిని బయట తీసి వాళ్ళు ప్రాజెక్ట్స్ అన్ని చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ప్రతి ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు అందులో ఎంత ఇంట్రెస్టింగ్గా పెట్టి అది క్రియేట్ చేశారన్నది చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇంకా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ అనేది బాగా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయాలని స్కూల్ యాజమాన్యానికి కూడా సూచించడం జరుగుతుంది. రామగుండం రైల్వే స్టేషన్ నవోదయ స్కూల్ వారి ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వభారతి విద్యా సంస్థల వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడ చూస్తే చక్కటి శాస్త్రీయ అవగాహనతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు, సాంకేతిక నైపుణ్యాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టులను వాళ్ళు ఏర్పాటు చేయడం తప్పకుండా భావి భారత సమాజానికి శాస్త్రవేత్తలను సాంకేతిక నిపుణులను అందించడానికి తోడ్పడే విధంగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ ఉపయోగపడతాయని నమ్ముతూ అనంతరం విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్, హెడ్ మాస్టర్ తిరుపతి గౌడ్, నోయల్ జోసెఫ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడొక చిన్న విరామం. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధురానుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. ధ్యానం చేయడం మూలంగా మనలో జ్ఞానం పెరుగుతుందని, జ్ఞానం పెరగడం మూలంగా కర్మలు దగ్ధమవుతాయని భీమవరం వాస్తవ్యులు బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు బోధించారు. గోదావరి కని ఆర్యవైశ్య భవన్లో బుధవారం ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ మేరకు శిక్షణ శిబిరానికి వచ్చిన వారికి గురూజీ ధ్యానం చేయడం పట్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు మీడియాతో మాట్లాడుతూ, మన జీవితంలో రాత్రి పగలు కష్టించి సంపదను కూడబెట్టుకుంటాం, కానీ తమ కూడా వచ్చే అలవాట్లు, ఇష్టాలు, జ్ఞానం కోసం మాత్రం తాపత్రయపడమన్నారు. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, జ్ఞానాన్ని పెంచేది శాకాహారం అని దానిపై ఇష్టాన్ని పెంచుకోవాలన్నారు. మనమంతా ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలని, పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని, మంచి సందేశాలు వినడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఎంచేతంటే ఈ ధ్యానం మీద కానీ జ్ఞానం మీద కానీ సరైన అవగాహన ఎవరికీ లేదు. కానీ ఈ రెండూ చేయడం వల్ల ఎటువంటి వాడైనా ఎన్నో రకాల లాభాలు పొందగలుగుతారు. జ్ఞానాన్ని మనం తీసుకుంటాం. జ్ఞానం కనుక బాగా పెరిగితే భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు ఆయన,
కర్మలన్నీ దగ్ధమవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మలు. ఎప్పుడైతే కర్మలు దగ్ధమైనాయో కష్టాలన్నీ ఆటోమేటిక్గా పోతాయి. చేత ఈ జ్ఞానం అన్నది ఈ ధ్యానం చేయడం వల్ల వస్తుంది. దాంతోపాటు పుస్తకాలు చదవడం, ఈ జ్ఞానులతో సాంగత్యం చేయడం, ఈ పనులన్నీ చేయాలి. ఇవన్నీ బోధించడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి వచ్చిన వారంతా కూడా చాలా ఆసక్తిగా వినడం కూడా జరిగింది. విద్యుత్ రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ కై ఆర్టిజన్ల రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని బుధవారం సిఐటియు నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. టీఎస్ జెన్కో బి పవర్ స్టేషన్ సెంట్రల్ ఆఫీసులలో ఆర్టిజన్లుగా పనిచేస్తున్న వారిని విద్యుత్ రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 నుండి 24 వరకు 5 రోజులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే రిలే నిరాహార దీక్షలో ఆర్టిజన్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు కోరారు. ఆర్టిజన్స్గా పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్గా కన్వర్షన్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ నెల 20 తారీఖు నుంచి 24 తారీఖు వరకు పెద్దపల్లి కేంద్రంగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉన్నది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వస్తే మేము ఆర్టిజన్లను కన్వర్షన్ చేస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. తన హామీని నిలబెట్టుకొని ఈ ఉద్యోగులందరినీ కూడా బోర్డు ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని చెప్పేసి సిఐటియుగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. దీని కొనసాగింపుగానే అనేక పోరాటాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కార్యదర్శి గిట్ల లక్ష్మారెడ్డి, నాయకులు చంద్రమౌళి, నాగరాజు, ప్రసాద్, నర్సయ్య, కె నాగరాజు, చిప్పకుర్తి స్వప్న, అబ్దుల్ రషీద్, రవికుమార్, ఈష్ కుమార్, భాగ్య తదితరులు పాల్గొన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని రామగుండం కార్పొరేషన్ డిఈ హనుమంతరావు తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ గ్రామ సభ ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న ఇందిరమ్మ కొత్త ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రతి డివిజన్లో వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రేషన్ కార్డులు, అర్హులైన వారి పేర్లను ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, ఆర్ఏ, వార్డు ఆఫీసర్ పెద్దలు, రజిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈదునూరి మల్లేష్, లింగమూర్తి, కంది ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అమలు, జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. మొబైల్ ఫోన్ పోయినా, చోరీకి గురైన సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ సూచన. రామగుండం పరిధిలో పోగొట్టుకున్న చోరీకి గురైన 200 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత. అగ్రవర్ణ నాయకులు రాజ్యాధికారం దిశగా వెళుతున్న దళితుల మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలు చేస్తున్నారు. టీం అధ్యక్షులు బద్దం డానియల్, మాల సంఘం రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కొండా కుమార్ ఆరోపణ. సంస్కృతి సాంప్రదాయాల ఉట్టిపడేలా పండుగల విశిష్టతను తెలియపరుస్తూ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ బంగ్లాస్ ఏరియాలో అందరినీ ఆకర్షించిన బొమ్మల కొలువు. రామగుండం నవోదయ హైస్కూల్లో ఘనంగా సైన్స్ ఫేర్ టెక్నోవా కార్యక్రమం. జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఫేర్ టెక్నోవా కార్యక్రమాన్ని ప్రారంభించిన రామగుండం ఎస్ఐ సంధ్య. ధ్యానం చేయడం మూలంగా మనలో జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరగడం మూలంగా కర్మలు దగ్ధమవుతాయి. భీమవరం వాస్తవ్యులు బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు బోధన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.